प्रत्यक्षं दत्तमसे तुम्हें केवलं कर्तासे तुम्हें केवलं धत्तासे अववक्तारम् अवश्रोतारम् अवदातारम् अवधातारम् अवानुचरित्यं महात्मं विष्णुस्त्वं रुद्रस्त्वम् इंद्रस्त्वम् अग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्वरों स्वारघुनाथः सन्धानं संहिता सन्धि ऐषा गणेश विद्या गणकरुषे चतुर्गायत्री छन्दः गणपति नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव ज्ञानयोगि स्वाहा सर्वज्ञानवत्तो जायते सर्वज्ञानवत्ततिष्ठति सर्वज्ञानद्वैलयमेषति सर्वज्ञानद्वै प्रत्येति भूमिरापो नलो निलोनवः गच्छामेन्द्र सर्वज्ञ संवायु स्वाहा ज्ञाति पूर्वोच्चार्य वर्णादि तनत्रां विरोमिन्दरुत्तरुणादसमिदासति देशादेशोज्जरा प्रतिनिधिसुतायति सदाग्रदेवावो गणपतये स्वाहा एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् नमो गणपतये नमः भगवते नमस्ते लम्बोदराय एकदन्ताय विघ्ननाशिने सर्वदाय वरदमूर्तये नमः स्वाहा गजानन सर्वकल्पितं ब्रह्मासि साक्षात्मा नित्यं स्वाहा ओम कृतं वच्मे सत्यं स्वाहा ओम ज्ञानमयो विज्ञानमयो स्वाहा ओम सर्पञ्जनं तत्त्वो जायते सर्पञ्जनं तत्तस्मिष्ठते सर्पञ्जनं वैलयमेषते सर्पञ्जनं वै प्रत्येदित्वं भूयस्तं चन्द्रमात्मं ब्रह्मभूर्भुवस्वरों स्वाहा ओम गणादिं पूर्वमुच्चारय एकदन्तं चतुर्हस्तं वासमं कुशलं जपतमस्ते विघ्नानं मोषकध्वजं रक्तं लम्बोदरं शूलं లలితాంబికా లాలించు కన్న తల్లిగా దేవి లలితాంబికా లాలించు కన్న తల్లిగా మమత నిండిన మమత నిండిన మాతృమూర్తి అమృతేశ్వరి పరమేశ్వరి దేవి లలితాంబికా లాలించు కన్న తల్లిగా దేవి లలితాంబికా లాలించు కన్న తల్లిగా सरस्वती स्वामी भगवान की जय కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి వర్షాలు బాగా పడాలి బాసర ఇంకా వివిధ ధర్మపురి క్షేత్రాలలో నిరతర అన్నదానాన్ని జరిపించాలనేటువంటి కందకుర్తికి సంబంధించినటువంటి మా మెంబర్ రవీందర్ గుప్తా గారు వారి యొక్క సభ్యులందరూ అలాగే లలితాదేవి ఆశ్రమం బహుధాన్య సంపదను అందించినటువంటి వారు వారందరూ కూడా ఈరోజు ఋష్యశ్రీని ఆవాహన చేసి ఈ లలితా మహా త్రిపుర సుందరి యొక్క క్షేత్రము దాదాపు ప్రతి సంవత్సరముగా ఒక్కొక్క విధముగా రుద్ర స్వహకారాలతో సహస్ర చండీ యాగాలు నవచండీ యాగాలు శతచండీ యాగాలు జరిపినటువంటి ఈ క్షేత్రంలో ఈ 12వ సంవత్సరమున పుష్కర కాలం అనేటువంటి ఉద్దేశం చేత ఆ పార్వతీ పరమేశ్వరుడి యొక్క పుత్రుడైనటువంటి సిద్ధి వినాయకుడికి మోదకాలంటే బాగా ఇష్టం కాబట్టి 1,00,000 మోదకాలతో హవనం చేయించాలనేటువంటి సంకల్పము భగవతి ప్రేరణతో జరిగినటువంటిది. సద్గురువులైనటువంటి భారతీ తీర్థస్వామి గారి యొక్క ఆదేశాల ప్రకారముగా త్రిరాత్రులుగా 3 రోజులుగా జరిపించుతున్నటువంటి ఈ కార్యక్రమం భాగంగా మా ఇందూరు పట్టణంలో ఉండబడేటువంటి యావత్ ప్రజానీకము మరియు యావత్ బ్రాహ్మణోత్తములందరూ కూడా సహాయ సహకారముల చేత ఈ కార్యక్రమం జరుపుతూ ఉండగా ఈ 2వ రోజు కూడా వర్షం పడాలి, మృగశిరా ప్రవేశం కాబోతూ ఉన్నది ఈరోజు రాత్రి కాబట్టి దానికి ప్రత్యేకంగా పురాణ మహేశ్వర శర్మ గారు, గంగవరం నారాయణ శర్మ గారు, శంకరానంద సరస్వతి స్వామి భారతీ తీర్థస్వామి గారి యొక్క శిష్యులు, ధర్మపురి వారి యొక్క శిష్యులు వారందరి సమక్షంలో కందకుర్తిలో పుష్కరాలలో చేసేటువంటి అన్నదాన విశేషాన్ని కార్యక్రమాన్ని ఆ సభ్యులైనటువంటి పాల్తి అంజయ్య గారు మరియు బాసరలో చేస్తున్నటువంటి బాసర చారిటబుల్ ట్రస్ట్ శృంగేరి శంకర మఠం తరఫు నుంచి అక్కడ అన్నదానం చేద్దామని చెప్పి బాసర ట్రస్ట్ వారందరూ కూడా ఈ కార్యక్రమంలో సవిధానంగా పాల్గొంటూ అమ్మవారి యొక్క కృపకు పాత్రలవుతున్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలిసినటువంటి విషయం కాబట్టి ఈ పుష్కర కాలాన్ని బాసరలో, కందకుర్తిలో, వివిధ దేశాలలో, వివిధ ప్రాంతాల్లో గోదావరి పుష్కరాలు ఎక్కడైతే ఉంటాయో ఆ పుష్కరాల సందర్భంలో విశేషమైనటువంటి అన్నదాన ప్రక్రియను చేద్దామనేటువంటి సంకల్పంతో ఉన్నారు కాబట్టి మొదలు అమ్మ యొక్క అనుమతి పొందాలనేటువంటి యొక్క
ప్రేరణ చేత సభ్యులందరూ కూడా వేచి ఉన్నారు. వారందరి యొక్క సభ్యుల యొక్క మనస్ఫూర్తిగా అలాగే రేపు ధర్మపురి స్వామి గారు సచ్చిదానంద సరస్వతి స్వామి వారు కుంభాభిషేకం, చాలా విశేషమైనటువంటి కుంభాభిషేకం, గోపురం మీద శ్రీచక్రంలాగా ఉండబడేటువంటి ఆ గోపురానికి కుంభాభిషేకం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సవిస్తారముగా ఇంకా విపులంగా విశేషంగా మా మహేశ్వర శర్మ గారు చెప్పుతూ ఉంటారు. అలాగే పాల్తీ రవీందర్ గారు ఇక్కడే వేసి ఉన్నారు. మరియు బాస ట్రస్ట్ వారందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మా బ్రాహ్మణులందరూ కూడా ఇప్పుడు చాలా ఆనందమైనటువంటి విశేషం ఏంటంటే మన ఇందూరులో ఉన్నారు, ఇందూరులో కూడా పెద్ద పెద్ద యాగాలు చేస్తారు, ఆ బ్రాహ్మణులందరినీ కూడా పిలిపించాలి అనేటువంటి ఉద్దేశం చేత పశుపతి శర్మ గారు, రాజేంద్ర శర్మ గారు కంకణం కట్టుకొని ఇందూరు బ్రాహ్మణులతో చేపిద్దామనేటువంటి సంకల్పం కలిగి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చాం. వారికి కూడా విశేషమైనటువంటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి వందనపూర్వకాలు. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఋష్యశృంగుని యొక్క కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా. అభిషేకం ఉదయం 7 గంటల నుంచి లక్షమోదక గణపతి హవనం జరుగుతుంది. పూర్ణాహుతి జరుగుతుంది. మొదట అమ్మవారికి విశేషంగా 108 కలశాల చేత అభిషేకం జరిగి ఆ తర్వాత కుంభాభిషేకంగా సద్గురువులైనటువంటి భారతీ తీర్థస్వామి గారి యొక్క శిష్యుడైనటువంటి సచ్చిదానంద సరస్వతి తుని ధర్మపురి స్వామి గారి చేత కుంభాభిషేకం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా సవినయంగా అధిక సంఖ్యలో పాల్గొని ఈ 12 వర్షాలు జరిపించుకొని ప్రతిష్ఠించుకున్నటువంటి ఆ దేవి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందాలని చెప్పి నా మనసా వాచా కర్మన అందరికీ ఆశీస్సులు. సద్గురుల వారికి పాదాభివందనాలు, అమ్మవారికి పాదాభివందనాలు.